ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తున్నారేంటి? డాక్టర్ గారు చేయమన్నారు. సరే. ఇంకో 6 గంటల వరకు నిద్ర లేవదు. ఆ తర్వాత మరో ఇంజెక్షన్ ఇస్తాను. నువ్వు డిశ్చార్జ్ అయ్యే లోపల ప్లాన్ చేద్దాం. నువ్వు ఈ బెడ్ మీద నుంచి లేసేసరికి అది నీ బెడ్ మీద ఉండాలి. చూసావుగా, నట్టింట్లో ఉండాల్సిన నీ ఫోటోని సింపుల్ గా ఎలా మార్చేశాను. ఏ సుమా, ఇదేంటి? ఈ అమ్మాయిని డిశ్చార్జ్ చేయమని చెప్పాను కదా. అంటే అది డిశ్చార్జ్ చేద్దాం అనుకునే టైంకి కళ్ళు తిరిగి పడిపోయింది మేడం. పడిపోయిందా? అయినా నార్మల్ కండిషన్కి వచ్చిన పేషెంట్ కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? రేయ్, రూమ్ నెంబర్ 3లో మనకు కావాల్సిన మనిషి ఉంది. సైలెంట్గా వెళ్ళి ముసుకేసుకొని తీసుకురండి. అలాగేనా? ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. మరి కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయింది? తను స్పృహలోకి రాగానే నన్ను పిలు. అలాగే డాక్టర్. ఇంకోసారి ఇలా పేషెంట్స్ విషయంలో అశ్రద్ధగా ఉన్నావంటే సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మైండ్ ఇట్. వెళ్దామా? డాక్టర్ ఇల్లేకి వెళ్దాం. ఏం చేస్తున్నావే? ఎందుకు డాక్టర్కి అబద్ధం చెప్పావు? నేనేం అబద్ధం చెప్పాను? ఏయ్, అంతా నేను విన్నాను. ఏంటిది? ఎందుకు నాకు ఇంజెక్షన్ చేస్తున్నా? అదే మీరు నీరసంగా ఉన్నారు కదా, అందుకనే. మర్యాదగా నిజం చెప్తావా చెప్పవా? చెప్పవా? చెప్తాను. మరో 48 గంటలు ఇదే హాస్పిటల్లో అదే బెడ్ మీద అలాగే మత్తులో ఉండిపోవాలి. చూడు, ఆ బెడ్ మీద ఉన్నది 2 రోజులు బయటికి రాకపోతే నా లైఫ్కి అడ్డం ఉండదు. జస్ట్ తనని బయటికి రాకుండా చేయి చాలు. అవును, డాక్టర్ ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది, మనం చూడలేదేమో. ఎందుకైనా మంచిది, ఒక్క నిమిషం ఆగుదాం, లేదంటే ప్లాన్ అంతా మిస్ అవుతుంది. డబ్బు కోసం దాంతో చేతులు కలుపుతావా? ఒక్కదాన్ని తీసుకురావడానికి ఇంతసేపు ఏం చేస్తున్నారు? ఏదైతే అదే అవుతుంది. పదరా వెళ్దాం.
అరే స్ట్రెచ్చర్ తీసుకురా. త్వరగా ఎక్కించండి. ఏంటి ఇంతవరకు ఫోన్ రాలేదు? ఆ నర్సు శిరీషకి ఇంజెక్షన్ ఇచ్చుంటుందా లేదా? శిరీష రాలేదు అంటే ఇచ్చే ఉంటుంది. ఇచ్చిన ఆ మత్తు దిగేలోపు ఇంకొకటి ఇవ్వాలి కదా. ఇచ్చుంటుందా లేదా? దాని ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే టైం కాదు ఇంజెక్షన్ ఇవ్వలేదు అంటే నష్టం నాకే కదా. హలో చెప్పండమ్మా. ఎంతవరకు వచ్చింది? మీరు చెప్పినట్లే జరుగుతుంది. ఇంజెక్షన్ ఇచ్చావా? ఒకటిచ్చాను, రెండోది ఇవ్వాలి. ఇంకా ఇవ్వకుండా ఏం చేస్తున్నావు? తను 2 రోజుల వరకు స్పృహలోకి రాకూడదని చెప్పానా? చెప్పారు, కానీ డబ్బులు ఇవ్వలేదు కదా. ఇచ్చానుగా. అది మొదటి ఇంజెక్షన్కి, మరి రెండో ఇంజెక్షన్కి? ఇంజెక్షన్ కింత అని చెప్పానా నీకేమన్నా? చూడండి, అవసరం మీది, డబ్బుతో నా అవసరాలు నాకుంటాయి. నాకు కొంచెం డబ్బులు కావాలి. ముందు ఇంజెక్షన్ వేయి. మీకెంత తొందరగా ఉందో నాకు అంత తొందరగా ఉంది. ముందు డబ్బులు ఇవ్వండమ్మా. ఇంజెక్షన్ ఏముంది, చిటికలో వేసేస్తా. సరే, ఎక్కడున్నావో చెప్పు. విరించి క్యూ ఫండ్. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. రెండు రోజులు నన్ను ఆపాలనుకున్నావంటే ఈ 2 రోజుల్లో ఏదో పెద్ద ప్లానే చేసావన్నమాట. నీ ప్లాన్ నీకుంటే నా ప్లాన్ నాకుంటుంది. బాబు, ఈ సైడ్ కాపండి. ఏయ్, అడిగినంత ఇచ్చానుగా, మళ్ళీ ఏంటిదంతా? డబ్బులు వస్తూ ఉంటే అవసరాలు కూడా పెరిగిపోతుంటాయమ్మా. సరే, టైం లేదు, ఎదుగో డబ్బు.
త్వరగా వెళ్ళి ఇంజెక్షన్ చెయ్యి. మరీ ఇంత కంగారు పడుతున్నారంటే విషయం ఏదో చాలా పెద్దదే అయి ఉంటుంది. అవన్నీ నీకు అనవసరం. అనవసరం అని ఊరుకుంటే రేపేదన్నా జరగరాంది జరిగిందంటే నాకు తలనొప్పే కదా. నీకేం ప్రాబ్లం రాదు. రాదు అంటే నమ్మకం ఏముంటుంది? విషయం చెప్తే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది కదండి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అక్కడ ఆ అమ్మాయి మత్తుల నుంచి ఏ క్షణమైనా లేవచ్చు. ఇంజెక్షన్ చెయ్యాలా వద్దా? ఇప్పుడు నీకేంటి? శిరీష హాస్పిటల్లో ఎందుకున్నదన్న తెలియాలి, అంతేగా? నేను ప్రేమించిన సంజయ్కి నాకు పెళ్లి. ఈ విషయం శిరీషకి తెలిస్తే మా పెళ్లికి అడ్డుపడుతుంది. అందుకే మా పెళ్లి జరిగిపోయే వరకు తను స్పృహలోకి రాకూడదు. నా అవసరం ఏంటో అర్థమైందిగా. త్వరగా వెళ్ళి ఇంజెక్షన్ చేయి. ఏం జరిగిందనేది శిరీషకి మాత్రం తెలియకూడదు. తెలిసిపోయింది కదా. అంటే నన్ను మత్తులో పడేసి సంజయ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? గెలవటం అంటే ఎదుటి వాళ్ళని ఓడించడం, మోసగించడం కాదు. నాతో ఛాలెంజ్ చేసింది ఇలా అడ్డదారుల్లో గెలవడానికా? దారి ఏదైనా నాకు గెలవటమే ముఖ్యం. అడ్డదారుల్లో వెళ్తే గెలుపు వరకు వెళ్ళగలవేమో గాని గెలవడం కష్టం. గెలుస్తాను. సంజయ్తో నా పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. ఆ నమ్మకం నీకుంటే నువ్విలా అడ్డదారిలో వచ్చేదానివే కాదు. నాది నమ్మకమే కాదు, భయం. నేనుండగా నువ్వు సంజయ్ని పెళ్లి చేసుకోలేవన్న భయం. ఈ పెళ్లి జరగదు కస్తూరి. జరుగుతుంది. ఈ విషయాన్ని ఇప్పుడే వెళ్లి సంజయ్కి చెప్తాను. ఆ తర్వాత కూడా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. చెప్పాలి అంటే నన్ను దాటి నువ్వు వెళ్ళాలి కదా. హాస్పిటల్ నుంచి చావునే దాటొచ్చాను. నువ్వెంత దాటలేవు. అబద్ధానివి. నీ మీద నీకే అంత నమ్మకం ఉంటే నిజాన్ని నాకెంత నమ్మకం ఉండాలి? ఇలా చేశావని తెలిసా కూడా సంజయ్ నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తాను. ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తుందనే ఇంట్లో వాళ్ళ నంబర్స్ అన్నీ మార్చేశాను. కనీసం నువ్వు ఫోన్లో కూడా ఎవరిని కాంటాక్ట్ చేయలేవు. ఫోన్లో కలవకపోతే ఏంటి? నేరుగా వెళ్తాను. ఏయ్ ఆగు. నీ బండారం మొత్తం బయట పెడతాను. సంజయ్ని కలిసి నువ్వేంటో నీ నిజ స్వరూపమేంటో అర్థమయ్యేలా చేస్తాను. ఇంకా నువ్వేమన్నా చేయగలనుకుంటే చేసుకో. ఏయ్ రేయ్, నా ఫ్రెండ్ ఆశపడిన ఆడదది ఆ రోజు మిస్ అయింది. ఈరోజు ఎలా మిస్ అవుతుందో చూస్తాను. ఈరోజు ఇక మాటలు లేవు. డైరెక్ట్గా దీనికి మా శ్యామ్కి శోభనమే. నేరుగా తీసుకెళ్లి బెడ్రూమ్లో పడేయండి. అలాగేనా?
పదండి. శ్యామ్, శ్యామ్, నువ్వు ఆశపడ్డ శిరీష నిన్ను చంపాలని చూసి మరీ తప్పించుకున్న దాన్ని నీకు బహుమతిగా తీసుకొచ్చాను. రూమ్లో ఉంది, ఎంజాయ్ చేయి. శభాష్ భయ్యా, ఫ్రెండ్ అంటే నువ్వు చెప్పింది చెప్పినట్లుగా చేసి దీన్ని తీసుకొచ్చావు. ఈరోజు ఇది నా చేతుల్లో ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. ఈరోజు దీనికోసం మల్లెపూలు పందిరి మంచాలు అవసరం లేదు. ఇక్కడే ఈ గదిలోనే శోభను. రేయ్, అందరూ బయటికి పదండి. శ్యామ్, నీ ఇష్టం, పండగ చేసుకో. ఆ రోజు చేతికి అందినట్లే అంది తప్పించుకున్నావు. ఈరోజు ఎక్కడికి పోతావే? నా ప్రాణాలు తీయాలని చూసిన నిన్ను ఈ మంచం మీద నలిపేస్తాను. కొత్త పెళ్లి కూతురులా ఇంకా ఈ ముసుగేంటే? శ్రీధర్, రే శ్రీధర్, శ్రీధర్! అన్నా, ఎక్కడైనా అమ్మాయి అరుస్తుంది కానీ అన్న అరిచిండింది అదే నాకు అర్థం కావట్లేదురా. పదండి. గదిలోకి పంపించి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే వచ్చేసామేంటి? పైగా ఆర్పేంటి? కొత్తగా ఇదేవర్రా? శిరీష ఏది? ఏంటిది? రై, దేన్ని తీసుకురమ్మంటే దేన్ని తీసుకొచ్చారు? ఎవరో శిరీష తీసుకురమ్మంటే అంత హడావుడి చేసి ఎవరిని తీసుకొచ్చారు? ఇందులో మా తప్పే ఉందన్నా? నువ్వు చెప్పిన గదిలో గిదే ఉంది, అందుకే ఏమైనా తీసుకొచ్చినాం. గదిలో ఎవరుంటే వాళ్ళని తీసుకొస్తారా? గది నెంబర్ చెప్పిరు కానీ గదిలో ఏమైందో వాళ్ళో చెప్పిర్రా? రేయ్, మిమ్మల్ని నమ్ముకున్నందుకు మా చెప్తే మేము కొట్టుకోవాలరా? ఆపండ్రా, మంచి అవకాశాన్ని పాడు చేశారు. మళ్ళీ తప్పించుకుంది అది. నన్ను చావుదాకా తీసుకెళ్ళిన దాన్ని వదలనరా. అది ఎక్కడున్నా దానంతు చూస్తాను.
సర్లే బాధపడకు, జరిగిందేదో జరిగిపోయింది కానీ ఈ పూటకు దీంతో అడ్జస్ట్ అయిపో. సంజయ్ని కలిసి నువ్వేంటో నీ నిజ స్వరూపమేంటో అర్థమయ్యేలా చేస్తాను. కస్తూరి, షెడ్ పెట్టి నడిపింది కొంచెం కుట్టు. సరే. ఏం చేస్తున్నా? షెడ్ పెట్టిన కుట్టమంటే ఫ్రాక్ తీసావేంటి? నా బంగారు తల్లి, సారీ అమ్మా, నేను తర్వాత కుడతాను, నువ్వు వెళ్ళాడుకో. అయ్యో